హాయ్ అండి. ఇవి చూస్తున్నారు కదా, ఇవైతే గులాబ్ జామ్తో చాక్లెట్స్ అండి. చాలా టేస్టీగా ఉంటాయి. అలాగే ప్రతి ఒక్కరికి గులాబ్ జామ్ అంటే చాలా ఇష్టం ఉంటుంది, పిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ వరకు. అలాంటి గులాబ్ జామ్తో మనము చాక్లెట్స్ ఇంకొంచెం టేస్టీగా ఎలా చేసుకోవచ్చు అనేది ఈ రెసిపీలో చూపిస్తానండి. వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. ఫస్ట్ దానికోసం మనం ఇలాగా ఇన్స్టెంట్ గులాబ్ జాము పిండి దొరుకుతుంది కదండి, దాన్నైతే ఇలాగా తీసుకోవాలి. నెక్స్ట్ తీసుకొని మనం పిండిలో కొంచెం వాటర్ వేసుకుంటూ అయితే మృదువుగా కలుపుకోవాలండి. మరీ హార్డ్గా ఉండకూడదు, అలాగని సాఫ్ట్గా ఉండకూడదండి. కొంచెం మీడియంగా మిక్స్ చేసుకోవాలి. ఇలాగా కొంచెం సాఫ్ట్గా ఉండాలి. నెక్స్ట్ దీన్ని మనం ఇలాగా స్మాల్గా బాల్స్ అయితే తీసుకోవాలండి. మన రెండు అరచేతి మధ్యలో ఇలాగా పెట్టుకొని దీన్ని అయితే బాగా సాఫ్ట్గా ఇలాగా క్రాక్స్ ఏమీ లేకుండా బాగా రుద్దుకోవాలండి. క్రాక్స్ అవి ఉన్నాయంటే మనం ఆయిల్లో డీప్ ఫ్రై చేసేటప్పుడు పగిలిపోయినట్టు నార్మల్గా గుండ్రంగా అయితే మనకి రావండి. సో మన క్రాక్స్ లేకుండా కొంచెం టైం పట్టినా కానీ నిదానంగా అయితే చేసుకోవాల్సి ఉంటుంది. నెక్స్ట్ ఒక ప్యాన్లో షుగర్ తీసుకుంటున్నానండి. నేనైతే 2 గ్లాసెస్ షుగర్ తీసుకున్నాను, అలాగే 2 గ్లాసెస్ వాటర్ తీసుకున్నాను. షుగర్ ఎంత తీసుకుంటే అంత వాటర్ తీసుకుంటే మనకి గులాబ్ జామ్గా కూడా తినడానికి చాలా బాగుంటాయి అన్నమాట. నెక్స్ట్ ఆయిల్ కూడా మనం ఇలాగా హీట్ అయిన తర్వాత ఇలాగ గులాబ్ జామ్స్ ఎన్ని పడతాయో అన్ని వేసుకొని ఫ్రై చేసుకోవాలండి. బాగా బ్రౌన్ కలర్ వచ్చేదాకా అయితే లో ఫ్లేమ్లో ఫ్రై చేసుకోవాలి. హై ఫ్లేమ్ పెట్టేసాము అంటే లోపలైతే మనకి వేగదండి, పైకేమో వేగినట్టుగా అనిపిస్తుంది. సో కొంచెం మీడియం టు లో ఫ్లేమ్లో ఉంచుకొని కొంచెం నిదానంగా ఫ్రై చేసుకోవాలండి. నెక్స్ట్ మనకి షుగర్ సిరప్ ఉంటుంది కదా, దాన్ని రెడీ చేసుకునేటప్పుడు మనకి ఒక 5 to 10 మినిట్స్ ఉంచితే సరిపోతుందండి. మనకి పాకమే రాక్కర్లేదనమాట. జస్ట్ కొంచెము చేతికి బంకగా తగులుతుంది కదా, అలా తగిలిన తర్వాత గ్యాస్ ఆఫ్ చేసేసి ఈలోపు ఫ్రై చేసి పెట్టుకున్న గులాబ్ జామ్స్ ఉంటాయి కదా, వాటిని ఇలాగా మనమైతే షుగర్ సిరప్లో వేసేసుకొని కొంచెం ఇలాగా మిక్స్ చేసుకోవాలండి. ఈ బాల్స్ అన్నీ షుగర్ సిరప్కి పట్టేలాగా. నెక్స్ట్ వీటినైతే కాసేపు అయితే మూత పెట్టేసి మనం చల్లారనిచ్చేసుకోవాలని. కాసేపు కదపకుండా ఉంటే వాటికి షుగర్ సిరప్ అనేది బాగా పట్టి మనకి డబుల్ అవుతాయి అన్నమాట, బాగా ఉబ్బుతాయి. నెక్స్ట్ మనమైతే చల్లారిన తర్వాత అండి, చూస్తున్నారు కదా చాలా బాగున్నాయి గులాబ్ జామున్స్ అయితే. మనం ఇలాగా రెడీ చేసుకున్న వాటిని మనమైతే ఫ్రిడ్జ్లో ఉంచుకోవాలండి. పాకం లేకుండా తీసుకోవాలి. ఒక హాఫ్ అన్ అవర్ డీప్ ఫ్రిడ్జ్లో ఉంచేసేయాలండి, మనం ఎన్ని చాక్లెట్స్ చేయాలనుకుంటున్నామో అన్నీ. నెక్స్ట్ ఇలాగా కాంపౌండ్ అయితే మీకు నచ్చిన కాంపౌండ్, మిల్క్ అయినా తీసుకోండి లేదంటే డార్క్ అయినా తీసుకోండి. ఇలాగా మిక్స్ చేసుకొని తర్వాత ఉండలు లేకుండా బాగా మిక్స్ చేసుకోవాలి. గులాబ్ జాముకి మనకి సైడ్స్ పైన అంతా షుగర్ సిరప్ లేకుండా తుడుచుకోవాలండి. తుడుచుకొని ఆ తర్వాత డీప్ ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే మనకి గడ్డలాగా అవుతుంది. లేదు అంటే మనకి సాఫ్ట్గా ఉంటుంది కదా, చాక్లెట్ కాంపౌండ్లో మనం మిక్స్ చేస్తే ఇరిగిపోతాయి. మనం డీప్ ఫ్రిడ్జ్లో పెట్టాము అంటే అది కొంచెం గడ్డగట్టినట్టు అయ్యి మనకి కొంచెం థిక్గా అవుతుంది అన్నమాట, గట్టిగా. ఇలాగా ఒక్కొక్క దాన్ని డిప్ చేసుకొని ఒక ప్లేట్లోకి బటర్ పేపర్ వేసుకొని అయినా తీసుకోవచ్చు, లేదు అంటే నార్మల్గా ప్లేట్లోకి అయినా తీసేసుకోవచ్చు అండి. మనకి దీంట్లో ఉన్న మైనస్ ఏంటంటే షుగర్ సిరప్తో ఉంటుంది కాబట్టి ఈ చాక్లెట్స్లో నుంచి కూడా మనకి హోల్స్ లాగా వచ్చేసి చాక్లెట్ సిరప్ ఉంటుంది కదా, షుగర్ సిరప్ అనేది బయటకు వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. కాబట్టి కొంచెం కాంపౌండ్ని కేర్ఫుల్గా మనము పూర్తిగా అయ్యేటట్టు మనం చూసుకోవాలండి. ఇంకొకటి మనము ఫిల్లింగ్ చాక్లెట్స్ కూడా చేసుకోవచ్చండి. మనం క్రష్ చేసేసి గులాబ్ జాముని ఫిల్లింగ్ లాగా చేసుకోవచ్చండి, అది ఇంకా బెస్ట్ ఆప్షన్ అనమాట. నేనైతే నాకు టైం లేక నేను ఇది ఒకటే చూపిస్తున్నాను. సో మీరు ట్రై చేయాలనుకున్న వాళ్ళు ఇలా అయినా చెయ్యొచ్చు, కానీ దాన్ని ఇంకా చాలా బాగుంటుందండి, అది కూడా మీరు ట్రై చేయొచ్చు. నెక్స్ట్ ఇలాగైతే మనకి ఇంత బ్యూటిఫుల్గా గులాబ్ జామున్స్ అయితే రెడీ అయిపోయాయండి. మనకి డిఫరెంట్గా తినేటప్పుడు చాలా సాఫ్ట్గా లోపల బయటంతా చాక్లెట్తో చాలా బాగుంటాయండి. మీలో ఎవరైనా ఫస్ట్ టైం మన ఛానల్ని చూస్తున్నారు అంటే మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే అన్ని వీడియోస్ మనకి చాక్లెట్స్ గురించే ఉంటాయి. ముందు వీడియోస్ చూస్తే మెల్టింగ్ ప్రాసెస్ అవన్నీ కూడా కంప్లీట్గా అయితే ఉంటాయండి వీడియోస్లో. నెక్స్ట్ చూస్తున్నారు కదా, మనకి లోపల కట్ చేసిన తర్వాత కూడా ఎంత జ్యూసీగా ఎంత సాఫ్ట్గా ఉన్నాయో.
ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. తప్పకుండా ఈ రెసిపీని మీరు కూడా ట్రై చేసేసి ఎలా వచ్చిందో నాకైతే కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.